పిల్లల్ని సరిగా పెంచడం చేతగాని తండ్రిని ఈ సమాజమే అంటుంది. దేశ రహస్యాలని భద్రపరచలేకపోయాను, పోగొట్టాను అని దేశం నన్ను నిందిస్తుంది సుభద్ర. ఈ నిర్లక్ష్యం వల్ల ఒక్కరి ప్రాణం పోయినా నన్ను నేను క్షమించుకోలేను. అప్పుడు నేను బతికున్నా చచ్చిపోయినట్టే. బాక్స్ పోయినందుకు మీరు ఎంతగా బాధపడుతున్నారో నాకు అర్థమైంది సార్. కానీ మీ గొప్పతనాన్ని గుర్తించిన ఈ మెడల్స్ని మీరిలా పడేసుకోకూడదు. ఇంట్లో భద్రంగా ఉండాల్సిన బాక్స్ గుమ్మం దాటి వెళ్ళిపోయింది. ఇంకేముందమ్మా నా గొప్పతనం? నా వల్ల బాక్స్ పోయిందని కాదు, దానివల్ల ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను. ఏదైనా జరిగితే ఆ మెడల్స్కి విలువే ఉంటుంది చెప్పు. దేశం కోసం మీరు ఎంతో చేశారు సార్. జరిగిన తప్పు వల్ల రేపు ఎలాంటి ప్రమాదం జరగకూడదని బాధపడుతున్నారు. ఎలాంటి అపాయం జరగదు సార్. గౌతమ్ గారు నేను ఆ బాక్స్ కోసం సిన్సియర్గా వెతుకుతున్నాం. అది తప్పకుండా దొరుకుతుంది. ఎవరికి ఏమీ కాదు సార్. ఆ బాక్స్ దొరికితే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు మళ్ళీ అవార్డు వస్తుంది సార్. దేశమంతా మళ్ళీ మిమ్మల్ని పొగుడుతుంది. దయచేసి బాధపడకండి సార్. బాక్స్ దొరికితే మంచిదేనమ్మా, కానీ అది దొరక్కపోతే అప్పుడు ఆయనకున్న పరువు, పేరు, గౌరవం ఏం కావాలి? ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గౌతమ్ని ఎప్పటికీ నేను క్షమించను. వాడసలు మా కొడుకే కాదనుకుంటాం. ఇంద్రలా వాడు కూడా పోయాడనుకుంటాం. ఇంద్రకి వాడికి పోలికేంటి సుభద్ర? ఇంద్ర దేశం కోసం పోరాడే అమరుడయ్యాడు. కాని వీడు దేశ భద్రతనే ప్రమాదంలో పెట్టాడు. వీడికి వాడికి అసలు పోలికే లేదు. లేదు సార్. ఇంద్ర గారు ఎవరో నాకు తెలియదు, కానీ గౌతమ్ గారు ఇంకా గొప్పవారు. ఎప్పటికీ మీరు అసలు ఆయన వల్ల తలదించుకునే పరిస్థితి రాదు. ఎవరికి ఏ ప్రమాదం జరగదు సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఆ బాక్స్ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాం సార్.